ఉదయం 10 గంటల సమయం. కొండలరావు తన పెద్ద మేడలో భోజనం బల్ల ముందు కూర్చొని ఉన్నాడు. ఎదురుగా రకరకాల వంటకాలున్నాయి. ఆయన ఒక ముద్ద నోట్లో పెట్టుకుని వెంటనే కోపంగా విస్తరాకును పక్కకు నెట్టేశాడు. ఆయన భార్య భవానీ వంటగదిలోంచి కంగారుగా బయటకొచ్చింది. భవానీ, ఏంటే ఆ వంటలు? ఆ పప్పులో ఉప్పు లేదు, ఈ కూరలో కారమూ లేదు. నా నోటికి అన్నీ మట్టి ముద్దల్లాగే తగులుతున్నాయి. వాడెవడే నిన్న వచ్చిన కొత్త వంటవాడు? వాడికి వంట చేయడం రాదా, లేక నన్ను పస్తులు ఉంచాలని కంకణం కట్టుకున్నాడా? వాడిని ఇప్పుడే పిలిచి జీతం లేకుండా బయటికి గెంటాయి. యావండి కొండలరావు గారు, ఈ నెలలో ఇది 10వ వంటవాడు. మన పక్క ఊళ్ళ నుంచి ఎంత గొప్ప వంట వాళ్ళని పిలిపించినా నీ నోటికి ఏది రుచించట్లేదు. వాళ్ళు వండిన వంటలు నేను మన పని వాళ్ళు అందరం ఎంతో ఇష్టంగా తింటున్నాం. వాళ్ళు చాలా అద్భుతంగా వండుతున్నారు, కానీ మీకు మాత్రం ఏది నచ్చట్లేదు. ఇలాగైతే మన ఇంటికి వంట చేయడానికి ఎవ్వరు రారు. నాకేమి రోగమా భవానీ? వాళ్ళు సరిగ్గా వండితే నేను ఎందుకు వద్దు అంటాను? నేను జమీందారును. నా నాలుక ఎన్నో రుచులు చూసింది. వాళ్లకు ఆ విద్య రాక నన్ను అంటున్నావా? నా ఆస్తికి తగ్గట్టు, నా హోదాకు తగ్గట్టు వండే మునగాడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే లేడు. అప్పుడే వారి ఇంటి నమ్మకస్తుడైన పనివాడు వీరయ్య అక్కడికొచ్చాడు. ఆయన మాటలు విన్నాడు. అయ్యా కొండలరావు గారు, మీరు కోపగించుకోకపోతే ఒక మాట చెబుతానయ్యా. పక్కనున్న గోదావరి పల్లెలో మాధవ అనే ఒక యువకుడు ఉన్నాడు. అతను మంచి వంటవాడు. ఆయన వంట చేస్తే ఎంతటి వారైనా వేళ్లు నాకాల్సిందే అని ఆ ఊరు జనమంతా చెబుతూ ఉంటారు. ఆయన చేతిలో ఏదో మాయ ఉందట. మీరు అనుమతిస్తే నేను వెళ్ళి ఆయనను తీసుకువస్తాను. మాయ? వంటలో మాయ ఏముంటుందిరా వీరయ్య? సరే, వెళ్ళి తీసుకురా. వాడు వండిన వంట కూడా నాకు నచ్చకపోతే వాడిని అవమానించి పంపిస్తాను. నా నాలుకను వెప్పించే వంటవాడు ఇంకా పుట్టలేదురా. మరుసటి రోజు ఉదయం వీరయ్య మాధవని తీసుకుని కొండలరావు మేడకి వచ్చాడు. మాధవ చాలా ప్రశాంతంగా, ముఖంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అతన్ని చూడగానే కొండలరావుకు కాస్త ఆశ్చర్యం కలిగింది. నువ్వేనా మాధవ అంటే? నీ గురించి మా వీరయ్య గొప్పగా చెప్పాడు. కానీ గుర్తుపెట్టుకో, నేను మామూలు మనిషిని కాదు. నా నోటికి రుచి తగలడం చాలా కష్టం. నువ్వు వండిన భోజనం నాకు అమృతంలా అనిపిస్తేనే నీకు 10 వెండి నాణేలు బహుమతిగా ఇస్తాను. ఒకవేళ నచ్చకపోతే నీకు పైసా ఇవ్వకుండా మెడబట్టి గెంటేస్తాను. నీకు సమ్మతమేనా? నమస్కారం కొండలరావు గారు. మీరు 10 వెండి నాణేలు ఇస్తానంటే నేను ఎందుకు కాదంటాను? కానీ నాది ఒక షరతయ్యా. నా వంట మీకు అమృతంలా రుచించాలంటే నేను చెప్పినట్టు మీరు వినాలి. వంటవాడు షరతులు పెట్టడం నేనెప్పుడు చూడలేదయ్యా. మా వారికి వంట చేసి పెట్టమంటే నువ్వు ఆయనకే షరతులు పెడుతున్నావేంటి? భవానీ గారు, నా వంటలో ఒక రహస్య మూలిక ఉంటుంది. అది సాధారణమైనది కాదు. ఆ మూలికను వంటలో కలిపితే అద్భుతమైన రుచి వస్తోంది. ఆ మూలిక మన ఊరి చివర ఉన్న ఎత్తైన కొండ మీద ఉన్న గుడి వెనకాల మాత్రమే దొరుకుతుంది. ఆ మూలికను ఉదయాన్నే మంచులో కోసుకురావాలి. అయితే వెళ్ళి తీసుకురా. పనివాడివి నువ్వు. మూలిక తీసుకురావడానికి నన్నెందుకు అడుగుతున్నావు? అక్కడే ఉంది అసలు చిక్కయ్య. ఆ మూలికను వంట చేసేవాడు కోయకూడదు. ఎవరైతే భోజనం చేస్తారో వాళ్లే స్వయంగా తమ చేతులతో కోసుకొని రావాలి. అది కాకుండా మీ గుర్రపు బండి మీద కూడా వెళ్ళకూడదు. కాలినడక నా కొండపైకి ఎక్కి ఆ మూలిక తెచ్చి నా చేతికి ఇస్తే నేను అద్భుతమైన వంట చేసి పెడతాను. మీరు దాన్ని తెచ్చేలోపు నేను ఇక్కడ వంటకాలు అన్నీ సిద్ధం చేసి ఉంచుతాను. మీరు నడిచి వెళ్ళటానికి అంగీకరిస్తేనే నేను వంటగదిలోకి వెళ్తాను. ఏంటే? నేను కొండ ఎక్కాలా? నేను గడప దాటి దశాబ్దాలు గడిచిపోయింది. నేను జమీందారును. నన్ను నడవమంటావా? నీ మూలిక వద్దు, నీ వంట వద్దు. నువ్వు వెళ్ళిపా. అయ్యా, 10 వెండి నాణేల కోసం వాడు ఇంత నమ్మకంగా చెబుతున్నాడంటే ఆ మూలికలో నిజంగానే ఏదో గొప్ప రుచి ఉండే ఉంటుంది. మీరు ఇన్ని రోజులుగా రుచి కోసం అల్లాడిపోతున్నారు కదా. ఒక్కరోజు కాస్త ఓపిక చేసుకుని కొండ ఎక్కితే వాడి వంటలోని అసలు రహస్యం మనకు తెలిసిపోతుందయ్యా. సరే, నా నాలుక మీద ఆ రుచి ఎలా ఉంటుందో చూడాలన్న ఆశతో నేను ఒప్పుకుంటున్నా. వీరయ్యా, నువ్వు కూడా నాతో రా. నేను ఆ మూలికను తీసుకువచ్చేసరికి నా భోజనం సిద్ధంగా ఉండాలి మాధవా. కొండలరావు, వీరయ్య ఇద్దరూ కలిసి ఊరి చివర ఉన్న కొండవైపు నడక మొదలెట్టారు. ఉదయం 8 గంటలవుతోంది. ఎండ నెమ్మదిగా పెరుగుతోంది. కొండలరావు ఎప్పుడూ నడవనివాడు కావడంతో కొద్ది దూరానికి ఆయనకు ఆయాసం రావడం మొదలైంది. అబ్బా వీరయ్య, ఈ కొండ ఎంత ఎత్తు ఉందయ్యా! నా కాళ్ళు లాగుతున్నాయి. ఊపిరి ఆడడం లేదు.
ఆ మాధవగాడు నన్ను అనవసరంగా ఈ కష్టాల పాలు చేశాడు. ఆ మూలిక ఏదో వీడే తెస్తే పోయేది కదా. ఓపిక పట్టండయ్యా, సగం కొండ ఎక్కేశాం, ఇంకొద్ది దూరమే ఉందయ్యా. మీరు ఆ అమృతం లాంటి రుచిని తలుచుకోండి. అది తలుచుకుంటే మీకు అలసట తెలియదు. అమృతమో విషమో కాని నా కడుపులో పేగులు కదిలిపోతున్నట్టు ఉందిరా వీరయ్య. నా వంట్లో ఉన్న చెమటంతా బయటకు వచ్చేస్తుంది. నాకు ఎప్పుడూ లేనంతగా ఆకలి వేస్తోందిరా. ఉదయం పాలు కూడా తాగలేదు, కడుపు కాలిపోతోంది. ఏమైనా సరే ఆ మూలికను తీసుకుని వేగంగా ఇంటికి వెళ్ళాలి. ఆ మాధవగాడు ఏం వండుతున్నాడో కాని నా ప్రాణాలు ఆకలికి గాలిలో కలిసిపోయేలా ఉన్నాయిరా. కొండలరావు ఎంతో కష్టపడి చెమటలు కక్కుతూ గుడి వెనకాల ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ మాధవ చెప్పినట్లుగానే పచ్చటి ఆకులతో ఒక మొక్క ఉంది. ఇవే కదా వీరయ్యా వాడు చెప్పిన ఆకులు. ఇవి చూడడానికి మన పెరట్లో ఉండే పుదీనాకుల్లాగానే ఉన్నాయేంటి? అయినా సరే వాడు చెప్పాడు కదా అని తెంపుతున్నాను. పద త్వరగా ఇంటికి వెళ్దాం. నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి ఆకలికి. మధ్యాహ్నం 1 గంట సమయానికి కొండలరావు వీరయ్య మేడకి చేరుకున్నాడు. కొండలరావు ముఖం ఎర్రబడి బట్టలు చెమటతో తడిసిపోయున్నాయి. అప్పటికే మాధవ భోజనం బల్ల మీద విస్తరాకులు వేసి సిద్ధంగా ఉన్నాడు. అయ్యో ఏవండి, మీరెప్పుడు ఇంతలా అలసిపోలేదే. రండి త్వరగా కూర్చోండి, నేను ఈసన కర్రతో గాలిసురుతాను. మాధవ, ఇదిగో నువ్వు చెప్పిన మూలిక. దీన్ని త్వరగా ఏ కూరలో కలపాలో కలిపి నాకు అన్నం పెట్టు. నా కడుపులో ఆకలి మంట అగ్నిపర్వతంలా మండుతోందిరా. నేను నిలబడలేకపోతున్నాను. త్వరగా వడ్డించు. అలాగేనయ్యా, 2 నిమిషాలు ఓపిక పట్టండి. ఇప్పుడే ఈ మూలికను వంటలో కలిపి తీసుకువస్తాను. మాధవ వంటగదిలోకెళ్లి ఆ ఆకుల్లో పక్కన పడేశాడు. లోపల్నుంచి వేడివేడిగా అన్నం, మామూలు కందిపప్పు, జీలకర్ర వేసిన చారు అంటే రసం మరియు ఒక వంకాయ కూర తీసుకొచ్చి వడ్డించాడు. అబ్బా, ఈ పప్పు ఈ రసం వాసనకే నా ప్రాణం లేచి వస్తోంది మాధవ. నేను ఆగలేకపోతున్నాను. కొండలరావు ముఖం కడుక్కోవడం కూడా మరిచిపోయి ఆబగా అన్నం పప్పు కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ఆయన కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. అద్భుతం, మహాద్భుతం మాధవ. నా 55 జీవితంలో ఇంతటి రుచికరమైన భోజనం నేను ఎన్నడూ తినలేదు. ఈ పప్పులో ఉన్న కమ్మదనం, ఈ జీలకర్ర రసంలో ఉన్న అద్భుతమైన ఘాటు అమృతంలాగా ఉన్నాయి. వీరయ్యా, నువ్వు చెప్పింది నిజమే. వీడి చేతిలో నిజంగానే మాయ ఉంది. భవానీ, నువ్వు కూడా తిను. ఇంత అద్భుతమైన వంట నా జీవితంలో నేను చూడలేదు. అవునండి, ఈరోజు వంట చాలా బాగుంది. మీరు ఇలా ఇష్టంగా తినడం నేను ఈ 10 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు. కొండలరావు ఆకులు ఊడ్చుకుని 2 సార్లు అన్నం అడిగి మరీ కడుపు పగిలేలా తిన్నాడు. ఆయనకు ఎక్కడ లేని ప్రశాంతత లభించింది. భోజనం ముగిశాక సంతోషంగా, మాధవ, నువ్వు గెలిచావు. నీ వంట నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఇంతకీ ఆ మూలికని ఏ కూరలో వేశావు? అది ఎక్కడ దొరుకుతుందో నాకు వివరంగా చెప్పు. నేను నా పని వాళ్లతో రోజు ఆ మూలికను తెప్పిస్తాను. ఆ మూలిక మహిమ వల్ల ఈరోజు నా భోజనం స్వర్గంలో తిన్నట్టుగా అనిపించింది. వీరయ్యా, లోపలికి వెళ్ళి ఆ 10 వెండి నాణేలు తీసుకురా. మాధవ నవ్వుతూ కొండలరావు తెచ్చిన ఆకులను అలాగే ఆయన ముందు టేబుల్ మీద పెట్టాడు. కొండలరావు గారు, నన్ను క్షమించండయ్యా. మీరు తెచ్చిన ఆకులు అలాగే ఉన్నాయి. నేను వాటిని వంటలో కలపలేదు. ఏంటి, కలపలేదా? మరి ఆ రుచి ఎక్కడి నుండి వచ్చింది? వంటలో మసాలాలు ఏమి వాడావు? నేను ఏ మసాలాలు వాడలేదయ్యా. మీరు రోజూ తినే సాధారణ కందిపప్పు, జీలకర్ర రసం మాత్రమే వండాను. అందులో నేను వేసిన మూలిక పేరు ఆకలి. ఆకలే? మాధవ, నువ్వు ఏమంటున్నావో మాకు అర్థం కావట్లేదు. అవునమ్మా, కొండలరావు గారు ఒక పెద్ద జమీందారు. ఆయన ఎప్పుడూ ఆ కుర్చీలో నుంచి కదలరు. శరీరానికి ఏమాత్రం శ్రమ ఉండదు. ఆయన కడుపులో ఉన్న ఆహారం సరిగ్గా అరగదు. శ్రమలేని శరీరానికి ఆకలి వెయ్యదు. ఆకలి లేని నాలుకకు ఏదీ రుచించదు. గతంలో ఎంతో మంది గొప్ప వంటవాళ్లు వచ్చి అద్భుతంగా వండినా సరే ఆయనకు అది మట్టి ముద్దలాగే అనిపించింది. కారణం వంటలో లోపం కాదు, ఆయన శరీరంలో ఉన్న అలసత్వం. అవునయ్యా, అందుకే నువ్వు ఆయనను కొండెక్కమని షరతు పెట్టావా? అక్షరాలా నిజం వీరయ్య గారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆయన కొండ ఎక్కి దిగేసరికి ఆయన శరీరంలో ఉన్న చెమట బయటికి వచ్చింది. పాత ఆహారం అరిగిపోయింది. కడుపులో నిజమైన ఆకలి మంట మొదలయ్యింది. అలా ఆకలితో ఉన్నప్పుడు పచ్చి మంచినీళ్లు తాగినా అమృతంలా అనిపిస్తోంది. ఆయన ఇందాక తిన్నది నా వంటను కాదు, తన ఆకలిని.
శ్రమ చేసిన శరీరానికి దొరికే ఏ ఆహారమైనా పంచభక్ష పరమాన్నాలతో సమానం. మాధవ చెప్పిన మాటలకు కొండలరావుకు ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. తన అహంకారం, తన సోమరితనం తనకు ఏ విధంగా అసంతృప్తిని మిగిల్చాయో ఆయనకు స్పష్టంగా అర్థమైంది. మాధవ, నువ్వు కేవలం వంటవాడివి కాదు, నా కళ్ళు తెరిపించిన ఒక గొప్ప గురువువి. ఇన్నాళ్ళు నా ఆస్తిని చూసుకుని, నా హోదాను చూసుకుని వంటవాళ్లను అవమానించాను. వంట రుచి నాలుకలో ఉండదు, శ్రమపడిన శరీరంలో ఆకలిలో ఉంటుందని నాకు ఇవాళ కళ్లకు కట్టినట్టు చూపించావు. నాలో ఉన్న సోమరితనాన్ని ఆ కొండ మీదే వదిలేశాను. ఎంత గొప్ప పాఠం చెప్పావయ్యా మాధవ. ఇన్నాళ్లుగా మా వారు పడిన అసంతృప్తికి, వంటోళ్ల మీద ఆయన చూపించిన కోపానికి అసలు కారణం నువ్వు చెప్పే వరకు ఎవ్వరికీ తట్టలేదు. నీ తెలివికి, నీ ధైర్యానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. వీరయ్య, 10 వెండి నాణాలు కాదురా, ఆ మాధవకు 50 వెండి నాణాలు బహుమతిగా ఇవ్వు. మాధవ, ఇక నుండి నా ఇంటికి నువ్వే ప్రధాన వంటవాడివి. నీ తెలివి, నీ వినయం మాకు ఎప్పుడూ తోడుగా ఉండాలి. రేపటి నుండి ఉదయాన్నే నేను ఆ కొండ మీదకు నడక సాగిస్తాను. నా ఆరోగ్యాన్ని, నా ఆకలిని నేనే కాపాడుకుంటాను. మీ అభిమానానికి ధన్యవాదాలు కొండలరావు గారు. భోజనాన్ని గౌరవించటం నేర్చుకున్న వారికి సేవ చేయటం నాకు ఎప్పుడూ ఆనందమే. మీరు సంతోషంగా ఉంటే వంటవాడికి అదే అతిపెద్ద బహుమతి. ఆ సంఘటన తర్వాత కొండలరావు జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన రోజు ఉదయాన్నే నడవడం, శారీరక శ్రమ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఏ వంటవాడు వండినా ఎంతో ఇష్టంగా తృప్తిగా తినడం మొదలెట్టాడు. మాధవ కేవలం తన గెరిటతోనే కాకుండా తన అద్భుతమైన సమయస్ఫూర్తితో ఒక జమీందారు అహంకారాన్ని, సోమరితనాన్ని పారద్రోలి ఊరందరికీ ఆదర్శంగా నిలిచాడు. శ్రమ చేయని శరీరానికి ఏదీ రుచించదు. ఆకలి లేని నాలుకకు అమృతం పోసినా అది మట్టితోనే సమానం. కష్టపడి పనిచేసే వ్యక్తికి దొరికే సాధారణ భోజనం కూడా ప్రపంచంలోనే అత్యంత రుచికరమైనందుగా అనిపిస్తుంది. జీవితంలో తృప్తి అనేది మనశ్రమలోనే దాగుంది. తెల్లవారుజామున 4 గంటలు. మంచు తెరలు కప్పిన గోదావరి నది. ఆ నది ఒడ్డున నరసింహులు తన పడవలో కూర్చుని వల విసురుతున్నాడు. ఆయన పక్కన కొడుకు కృష్ణయ్య వలలో పడిన చేపలను జాగ్రత్తగా ఎంచుతున్నాడు. ఒడ్డున లక్ష్మమ్మ కమలతో కలిసి వలలు బాగు చేస్తోంది. మామయ్య, ఈ వల మీ వల ఎలా ఉంది? ఏవైనా బాగా పట్టిందా? అబ్బే, ఈ నరసింహులు అలా ఇసిరితే గోదారమ్మ ఖాళీగా పంపదు. చూడమ్మా, ఈరోజు 15 కిలోల పెద్ద చేపలు పట్టుకున్నాను. ఇవాళ మార్కెట్లో మంచి ధరొస్తుంది. మన ఊరోళ్ళకి మంచి చేపలు దొరుకుతాయి. నరసింహులు గారు, మీ వలలో పడ్డ చిన్న చేపలేమన్నా ఉన్నాయా? నాకేదో అనుమానంగా ఉంది. ఇవాళ మీరు చాలా ఆతృతగా ఉన్నారు. లక్ష్మమ్మ, నీకు ఎప్పుడూ అనుమానమే. అవును, ఆ 3 అంగుళాల చిన్న చేపలు కూడా కొన్ని వలలు పడ్డాయి. మార్కెట్లో వాటికి మంచి ధరే. ఎందుకు వదిలేయాలి? యావండి, ఆ చిన్న చేపలు పట్టడం మనకు తగునా? మీకు మీ తాతగారి మాట గుర్తు రాలేదా? ఆయన ఎప్పుడూ చిన్న చేపలు వదిలేయండి, అవి పెరిగితేనే మనకు రేపొద్దు పెద్ద చేపలు అని చెప్పేవారు. మీరు మర్చిపోయారా? అమ్మా, నిజమే. ఇవాళ మనం చిన్న చేపలు పట్టేస్తే రేపెవరికి చేపలు దొరుకుతాయి? నేను పట్నంలో చదివిన పుస్తకంలో ఒక మంచి విషయం రాసి ఉంది. అందులో సంరక్షణ లేకపోతే చేపలు అంతరించిపోతాయని రాశారు. అది మనకు హెచ్చరిక కదా. ఏమిటి, మీరందరూ నాకు గురువులైపోతారా? ఆ చిన్న చేపలు పట్టకపోతే నేను ఏం తింటాను? మా తాతలు కూడా తింటూనే ఉండేవారు. మీరు ఎప్పుడైనా ఆయన్ని అడిగారా? మామయ్య, నేనొక్కసారి మాట్లాడినా మీరు మా తాతగారి గురించి చెప్తున్నారు, కానీ ఆయన ఎప్పుడైనా చిన్న చేపలు పట్టేవారా? నాకు మా అమ్మ చెప్పింది. తాతగారు ఎప్పుడు చిన్న చేపలు వల్లో పడితే వాటిని జాలిగా చూసి నీళ్ళల్లో వదిలేసేవారట. ఆయనకు ప్రకృతి అంటే ఎంత ప్రేమో. అవునా? ఆయన అలా చేసేవాడా? నాకు ఆ విషయం తెలీదు. కానీ ఇప్పుడు ఆ చిన్న చేపలు పట్టకపోతే నా వ్యాపారం ఎలా నడుస్తుంది? నరసింహులు గారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు రోజు 15 కిలోల చేపలు పడుతున్నారు. అందులో 3 కిలోలు చిన్నవి ఉన్నాయనుకోండి. మీరు ఆ 3 కిలోలు వదిలేస్తే ఏం పోతుంది? కానీ ఆ చిన్న చేపలు పెరిగి పెద్దవైతే రేపు మీకు మరింత ఎక్కువ దొరుకుతాయి కదా. అక్కడికి గుర్రయ్య వస్తాడు. అతను తన వలలో చిన్న చిన్న చేపలు నిండుగా పట్టుకొని వస్తున్నాడు. ఏమయ్యా నరసింహులు గారు, ఆ చిన్న చేపలు వదిలేసేలా? మార్కెట్లో ఒక్క చిన్న చేపకు రూపాయి వస్తుంది. మీరు వదిలేస్తే నేను పట్టేస్తాను. డబ్బుకు డబ్బు వస్తుంది కదా.
అయ్యా, మీరు ఆ చిన్న చేపలు పట్టద్దు. అవి పెరిగి పెద్దవయ్యి గుడ్లు పెట్టాలి. ఆ గుడ్లు పెరిగి మనకు మళ్ళీ చేపలు దొరకాలి. మీరు అన్నీ పట్టేస్తే రేపు గోదారమ్మ ఖాళీ అయిపోతుంది. నా కడుపు ఖాళీ అవుతోంది. గోదావరి అమ్మ ఖాళీ అవ్వనివ్వండి. నాకు వ్యాపారం ముఖ్యం. మీరు నాకు నీతులు చెప్పకండి. మీరు పెద్ద మనుషులా? మీకు వ్యాపారం తెలుసా? గుర్రయ్య మామ, నేను మిమ్మల్ని ఒక్కటే అడగాలి. మీరు ఇలా చిన్న చేపలు పట్టడం మొదలుపెట్టి ఎంతకాలం అయ్యింది? 2 నెలలు. అప్పటి నుంచి నాకు రోజుకు 5 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి. నా వ్యాపారం బాగా నడుస్తోంది. మామ, మీరు 2 నెలల క్రితం రోజుకు ఎన్ని కిలోల చేపలు పట్టేవారు? ఎక్కడో 10 కిలోలు. ఇప్పుడెన్ని పడుతున్నారు? ఇప్పుడు 6 కిలోలు. కానీ ధర ఎక్కువగా ఉంది కాబట్టే డబ్బు అదే వస్తుంది. మామ, అదే నా పాయింట్. మీరు చిన్న చేపలు పట్టడం మొదలుపెట్టిన నాటి నుంచి మొత్తం చేపలన్నీ తగ్గుతున్నాయి. ఇంకో 2 నెలలు ఇలాగే చేస్తే మీకు చేపలే దొరకవు. అప్పుడు ఏం చేస్తారు? నాకు పుస్తకాలు అవసరం లేదో. నాకు వ్యాపారం బాగా తెలుసు. నువ్వు నాకు అబ్బాయివి. నాకు నీతులు చెప్పొద్దు. అలా అని గుర్రయ్య వేగంగా వెళ్ళిపోతాడు. నరసింహులు, లక్ష్మమ్మ, కృష్ణయ్య, కమల అందరూ దిగాలుగా నది వైపు చూస్తూ ఉన్నారు. గుర్రయ్యని ఎవరు మార్చగలరు? అతను తన దారి తను చూసుకుంటాడు. మనం మన పాటేం చేయగలం? నరసింహులు గారు, ధైర్యంగా ఉండండి. మనం మన పాటు నిజాయితీగా ఉంటే ప్రకృతి మనకు తప్పకుండా ఫలితమిస్తుంది. మనం చిన్న చేపలు వదిలేద్దాం. అదే మనకు సరైన దారి. 2 వారాలు గడిచాయి. నరసింహులు ఇంటి ముందు కుర్చీలో కూర్చొనున్నాడు. ఆయన ముఖంలో విచారం స్పష్టంగా కనిపిస్తోంది. పక్కన లక్ష్మమ్మ, కృష్ణయ్య, కమల అతని చుట్టూ నిలబడి ఉన్నారు. ఏమిటి ఈ దుస్థితి? ఈ 2 వారాలుగా చేపలు బాగా తగ్గిపోయినాయి. ఇవాళ నాకు కేవలం 5 కిలోలే దొరికినాయి. ఇలా అయితే మన కుటుంబం ఎలా బతుకుతుంది? మావయ్య, నేను మీకొక సంగతి చెప్పాలనుకుంటున్నాను. నిన్న సాయంత్రం నేను నది ఒడ్డుకెళ్లాను. అక్కడ గుర్రయ్య గారు తన వాళ్లతో కలిసి చిన్న చిన్న చేపలన్నీ పట్టేస్తున్నారు. వాళ్ళు వల్లో పడ్డ ప్రతి ఒక్క చేపని తీసేశారు. ఎంత చిన్నదైనా వదల్లేదు. ఆ గుర్రయ్యని నేను ఎంతసారన్నాను ఆ చిన్న చేపలు వదలనని, కాని ఆయన వినడు. ఇప్పుడు మనకు కష్టం వస్తోంది. ఆయన దురాశే మన ఊరికి శాపమైంది. అమ్మా, ఇది నేను ఊహించినట్లే జరిగింది. గుర్రయ్య మామ చిన్న చేపలు పట్టేస్తుంటే అవి పెరిగి గుడ్లు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక 2 నెలల్లో నదిలో చేపలు అస్సలుండవు. అప్పుడు మన ఊరు మొత్తం ఆకలితో అలమటిస్తుంది. అలా అయితే మనం ఏం చేయాలా? గుర్రయ్యకు మనం ఏం చెప్పినా వినడే. వాడి డబ్బు కోసం చూస్తాడు. వాడికి రేపు అనేది లేదు. మావయ్య, పంచాయతీ పెద్ద గంగయ్య గారికి ఈ విషయం చెప్పండి. ఆయనే ఊరికి న్యాయం చేస్తారు. మనందరం కలిసి గుర్రయ్య గారికి బుద్ధి చెప్పాలి. ఒకరు వెళితే వినడు, కాని ఊరంతా వెళ్తే తప్పక వింటాడు. కమలపిల్ల మాట సరైందే. నా కోడలకి ఎంత తెలివుందో చూశారా? నేనిప్పుడే గంగయ్య గారింటికి వెళ్తాను. మీరు నరసింహులు గారు, మీరు కృష్ణయ్య ఈ మధ్యాహ్నం రచ్చబండ దగ్గరికి రండి. గుర్రయ్యను కూడా పిలవండి. సరే లక్ష్మమ్మ, నీ మాట నేను వింటాను. ఇక ఇలా కూసుంటే ప్రయోజనం లేదు. కమల, నువ్వు చాలా తెలివైన దానివే. నీ వల్ల మనకు మంచి ఆలోచన వచ్చింది. మావయ్య, నేను చదువుకున్నదాన్ని కాదు, కాని చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. మన తాతగారు, అమ్మగారు ఎప్పుడు ప్రకృతిని గౌరవించేవారు. అదే నేను నేర్చుకున్న పాఠం. మధ్యాహ్నం 2 గంటలు. పెద్ద మర్రి చెట్టు కింద రచ్చబండ మీద గంగయ్య పెద్ద గంభీరంగా కూర్చొనున్నాడు. ఆయన పక్కన నరసింహులు, లక్ష్మమ్మ, కృష్ణయ్య, కమల నిలబడున్నారు. గుర్రయ్య కోపంగా వచ్చి అందరి ముందు నిలబడ్డాడు. ఊరి జనం కూడా చుట్టూ గుమిగుడి ఉన్నారు. అందరూ కూర్చోండి. గుర్రయ్య, నువ్వు కూడా కూర్చో. ఈ సమావేశానికి ఎందుకు పిలిచానో నీకు తెలుసా? తెలుసు గంగయ్య గారు. ఈ నరసింహులు తన భార్యాబిడ్డలతో కలిసి నా మీద ఫిర్యాదు చేశాడు. నేను చేపలు పడుతున్నాను, అంతే కదా. ఇందులో నా తప్పేముంది? నా పని నేను చేసుకుంటే తప్ప? నరసింహులు, నీ ఫిర్యాదు ఏమిటి? వివరంగా చెప్పు. ఇది ఊరి జనం కూడా వినాలి. గంగయ్య గారు, ఈ గుర్రయ్య చిన్న చిన్న చేపలు కూడా పట్టేస్తున్నాడు. వాటిని నీళ్ళలో వదిలేస్తే అవి పెరిగి పెద్దవుతాయి. కానీ అతను అన్నీ తీసేస్తున్నాడు. ఇప్పుడు నదిలో చేపలు చాలా తగ్గిపోయినాయి అయ్యా. ఇలా కొనసాగితే మన ఊరికి చేపలే ఉండవు. మన పిల్లల ఆకలితో సస్తారు. నాకు వ్యాపారం బాగా తెలుసు. పెద్దవి పట్టాలి, చిన్నవి పట్టాలి.
అమ్మకానికి ఎన్ని పట్టినా నాకు డబ్బు వస్తుంది. రేపు మాట ఎందుకో, ఇవాళ చూసుకోవాలి గాని ఎవరికి వారు బతుకో. గుర్రయ్య గారు, మీరు చెప్పే మాట విని నాకు చాలా బాధగా ఉంది. మీకు డబ్బు ముఖ్యమా, లేక మీ పిల్లల రేపటి భవిష్యత్తు ముఖ్యమా? మీరు మీ చేతులతోనే మీ పిల్లలకు శాపం పెట్టుకుంటున్నారు. అది మీకు అర్థమవుతోందా? గుర్రయ్య మావయ్య, నేను చిన్నదాన్ని కాబట్టి నా మాట మీరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ నేను ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. మా మావయ్య గారు ఎప్పుడు పెద్ద చేపలు మాత్రమే పట్టేవారు. అప్పుడు రోజుకి 15 కిలోలు వచ్చేవి. కానీ మీరు చిన్నవి పట్టడం మొదలెట్టాక ఇప్పుడు మా మావయ్యకు 5 కిలోలు కూడా రావట్లేదు. అది మీ వలనే. మీరాపకపోతే ఒకరోజు నది అమ్మ మీకు చేపలే ఇవ్వదు. అప్పుడు మీరేం చేస్తారు? గుర్రయ్య మామ, నాకొక్కసారి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పే అవకాశం ఇవ్వండి. నేను పట్నంలో చదివిన పుస్తకంలో ఒక మంచి విషయం ఉంది. అందులో రాశారు, ఒక చేప ఒక్కసారి 1000 కొద్ది గుడ్లు పెడుతుందంట. కానీ ఆ గుడ్లు మొత్తం పెరిగి పెద్దవవ్వవు, కొన్ని మాత్రమే పెరుగుతాయి. మన చిన్న చేపలు పట్టేస్తే ఆ కొన్ని కూడా పోతే ఇక చేపలే ఉండవు. ఇది సైన్స్ మామా. సైన్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. దయచేసి మీరొక్కసారి ఆలోచించండి. నాకు పుస్తకాలు అవసరం లేదు. నాకు వ్యాపారం తెలుసు. మీరందరూ కలిసి నా మీదికొచ్చినారు. నేను ఏం తప్పు చేస్తున్నాను? గుర్రయ్య, ఇంతమంది పెద్దలు చిన్నలు చెప్తుంటే నువ్వు వినకపోవడం చాలా తప్పు. నిన్ను ఊరి పెద్దను పిలిచి ఈ సమావేశం పెట్టాను. నా మాట కూడా విను. గంగయ్య గోరా, మీ మాట నేను గౌరవిస్తాను. కానీ వ్యాపారంలో నాకు ఎవరూ చెప్పకూడదు. నా దారి నాదే. నాకు కావాల్సిన చేపలు నేనే పడతాను. మీరు ఏమన్నా చెప్పొచ్చు కానీ నేను మాత్రం మారను. అలా అని గుర్రయ్య అక్కడుంచి వెళ్ళిపోతాడు. అందరూ విచారంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. నరసింహులు, దురాశకు అంతు ఉండదు. గుర్రయ్యను ఎవరూ మార్చలేరు. కానీ మీరు మీ పాటు నిజాయితీగా ఉండండి. ప్రకృతి తల్లి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. 2 నెలలు గడిచాయి. గోదావరి నది ఒడ్డు పూర్తిగా ఖాళీగా ఉంది. ఎక్కడా ఒక్క పడవ కూడా లేదు. వలలన్నీ ఆరబోసుకొని ఉన్నాయి. నరసింహులు, కృష్ణయ్య, లక్ష్మమ్మ, కమల విచారంగా నది ఒడ్డున నిలబడున్నారు. దూరంగా గుర్రయ్య ఒక రాయి మీద కూర్చొని తల వంచుకొని ఉన్నాడు. నాకు ఈరోజు ఒక్క సేప కూడా దొరకలేదు. గోదావరమ్మ నా మీద కోపంగా ఉంది. ఏం చేస్తాను? నాన్న, గోదావరి అమ్మ కోపం కాదు, అది మనం తెచ్చుకున్న కర్మ. గుర్రయ్య మామ చిన్న చేపలు పట్టేస్తుంటే అవి పెరగలేదు. పెద్దవి కూడా గుడ్లు పెట్టలేకపోయాయి. ఇక ఇక్కడ చేపలు అస్సలుండవు. మనం మన చేతులతోనే మనకు శాపం తెచ్చుకున్నాం. మావయ్య, నేను మీతో మొన్న చెప్పాను. గుర్రయ్య మావయ్య ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు మన ఊరికి చేపలే లేవు. ఇతర ఊళ్ళ నుంచి కొనాలంటే చాలా ఖర్చు. పేదలేం తింటారు? వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి? కోడలా, నువ్వు ఏడవకు. ఇది మనకు ఒక పాఠం. ఇప్పుడు మనం ఎంత బాధపడుతున్నాం అది రేపు మనం మర్చిపోకూడదు. కానీ మనం మన పాటు ప్రయత్నించాలి. మనం మళ్ళీ మొదలు పెట్టచ్చు. అప్పుడు గుర్రయ్య నెమ్మదిగా నరసింహులు వారి దగ్గరకొస్తాడు. అతను ముఖం వంచుకొని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అతను వణుకుతున్న చేతులతో నరసింహుల కాళ్ళు పట్టుకొని కూర్చున్నాడు. నరసింహులు గోరా, నన్ను క్షమించండి. లక్ష్మమ్మ గోరా, మీరు చెప్పిన మాట నేను ఇనలేదండి. కమలా, నువ్వు చిన్నదానివైనా నాకంటే తెలివైన దానివే. కృష్ణయ్య, నీ పుస్తకం చెప్పింది నిజమేరా. నేను పెద్ద తప్పు చేసినాను. నాకు ఇప్పుడు అర్థమైనది. గుర్రయ్య, నీకిప్పుడు అర్థమైనదా? ఏం జరిగింది నీకు? ఈ 2 నెలలుగా నేను ఆకలితో ఉన్నాను. నా పిల్లలకు పాలు కూడా కొనలేకపోయినాను. వాళ్ళు ఏడుస్తుంటే నేను ఏం చెయ్యాలో తెలియలేదు. నా దురాశే నా కుటుంబానికి శాపమయ్యింది. మీరు చెప్పింది నిజం. చిన్న చేపలు వదిలేస్తేనే పెద్దవి వస్తాయి. నేను పాపం చేసినాను. నన్ను క్షమించండి. గుర్రయ్య, తెలుసుకోవడం చాలా మంచిది. కానీ ఇప్పుడు ఏం చేస్తాం? గోదావరమ్మ ఖాళీ అయిపోయింది. మనం ఎలా బతకాలి? అమ్మా, నాకొక మంచి ఆలోచన ఉంది. మనం 1 సంవత్సరం పాటు చేపలు పట్టకుండా ఉండాలి. ఆ సమయంలో నది తనంతట తాను కోలుకుంటుంది. చిన్న చేపలు పెరుగుతాయి, పెద్దవి మళ్లీ గుడ్లు పెడతాయి. అప్పుడు మనకు మళ్లీ చేపలు లభిస్తాయి. అవును మావయ్య, మన ఇంటి పెరట్లో చాలా స్థలం ఉంది. నేను కూరగాయలు పండిస్తాను. లక్ష్మమ్మగారు నాకు నేర్పుతారు. మనం కలిసి పనిచేస్తే ఈ 1 సంవత్సరం గడిచిపోతుంది. మీరందరూ నన్ను క్షమించాలా? నేను మీతో కలిసి పని చేస్తాను. నా దగ్గర కొంత డబ్బుంది.
దాన్ని ఊరి పేదలకు పంచుతాను. నా తప్పును సరి చేసుకోవాలనుంది. మీరు అనుమతిస్తారా? గుర్రయ్య, తప్పు తెలుసుకున్నవాడు మనిషి అవుతాడ్రా. మనం అందరం కలిసి ఊరి పెద్ద గంగయ్య గారి దగ్గరికి వెళ్దాం. ఒక మంచి ఆలోచన ఆయనకి చెప్పుదాం. మర్రి చెట్టు కింద ఊరి జనం అందరూ గుమికూడారు. గంగయ్య పెద్ద మధ్యలో కూర్చొని ఉన్నాడు. నరసింహులు, లక్ష్మమ్మ, కృష్ణయ్య, కమల, గుర్రయ్య అందరూ ముందు నిలబడున్నారు. ఆకాశం కొద్దిగా మబ్బుగా ఉంది, కానీ వారి ముఖాల్లో ఆశ కనిపిస్తోంది. ఊరి జనమా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. మన గోదావరి అమ్మలో చేపలు అరుదుగా మారాయి. దీనికి కారణం గుర్రయ్య తప్పు అని అందరికీ తెలుసు. కానీ అతను ఇప్పుడు తన తప్పును ఒప్పుకున్నాడు. గంగయ్య గోరా, నా తప్పు నేను అందరి ముందు ఒప్పుకుంటున్నాను. నేను చిన్న చేపలు పట్టి మన నదిని ఖాళీ చేసినాను. కానీ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చినది. నేను సరిదిద్దుకోవడానికి సిద్ధం. ఇకపై చిన్న చేపలు వదిలేస్తాను. గంగయ్య గారు, నా ప్లాన్ ఇది. 1 సంవత్సరం పాటు మనం ఎవరూ చేపలు పట్టకూడదు. ఆ సమయంలో నది తనంతట తాను కోలుకుంటుంది. చిన్న చేపలు పెరుగుతాయి, పెద్దవి గుడ్లు పెడతాయి. అప్పుడు మనకు మళ్ళీ చేపలు లభిస్తాయి. ఇది శాస్త్రీయమైన పద్ధతి. అంతేకాదు, మనం ఒక్కొక్కరం ఒక చెట్టు నాటుదాం. నది ఒడ్డు పచ్చగా ఉంటే చేపలకు ఆహారం దొరుకుతుంది. అవి బాగా పెరుగుతాయి. ఇది మన పూర్వీకులు కూడా చేసేవారు. గంగయ్య గారు, నేను ఊరి ఆడపిల్లలందరితో కలిసి నది ఒడ్డు శుభ్రం చేస్తాను. మురికుంటే చేపలు రావు కదా. మనం అందరం కలిసి పనిచేస్తే ఈ ఊరు మళ్ళీ పచ్చగా మారుతుంది. నేను ఈ ఏడాది పాటు ఊరి పేదలకు కూరగాయలు పంచుతాను. నా దగ్గర ఒక చిన్న తోట ఉంది. మనందరం కష్టాన్ని పంచుకుంటే మనకు కష్టం తక్కువ. ఇది నా ప్రాయశ్చిత్తం. ఇదే నిజమైన ఐక్యమత్యం. ఊరి జనమా, మీరందరూ అంగీకరిస్తారా? ఈ నిర్ణయం మన ఊరి భవిష్యత్తు కోసం. గుర్రయ్య, మరి ఇద్దరం కలిసి ఈ ఊరికి నాయకత్వం వహిద్దాం. ఇప్పుడు మనకు అర్థమైనది, దురాశతో పట్టేస్తే రేపు ఏమీ ఉండదు. సంరక్షణతో ఎప్పటికీ నిలుస్తుంది. ఇది మనం నేర్చుకున్న పాఠం. అవును నరసింహులు గారు, ఈ వారం నుంచి నేను మీ తమ్ముడిలా మనం కలిసి పనిచేద్దాం. ఈ ఊరు మళ్ళీ పచ్చగా మారాలంటే. 1 సంవత్సరం గడిచింది. గోదావరి నది ఒడ్డు పూర్తిగా పచ్చగా మారింది. కొత్త చెట్లు పెరిగాయి. నది నిండుగా ప్రవహిస్తోంది. నరసింహులు, లక్ష్మమ్మ, కృష్ణయ్య, కమల, గుర్రయ్య అందరూ నది ఒడ్డున నిలబడున్నారు. వారి ముఖాల్లో ఆనందం నిండుంది. చూశారా, గోదావరమ్మ మన మీద ప్రేమ చూపించినాది. ఇవాళ నేను వేసిన వలలో 50 కిలోల పెద్ద చేపలు దొరికినాయి. ఎక్కడా ఒక్క చిన్న చేప కూడా లేదు. అన్నీ పెద్దవే. నరసింహులు గోరు, నాకు కూడా 40 కిలోలు దొరికినాయి. కానీ నేను చిన్న చేపలను వదిలేశాను. ఇప్పుడు వాటిని ఎలా గుర్తించాలో నేర్చుకున్నాను. అవి పెరగాలి. అదే మనకి రేపటి ఆశ. ఇదే మనం నేర్చుకున్న గొప్ప పాఠం. మనం చిన్నవి వదిలేస్తే పెద్దవి మనకి వస్తాయి. ఇది ప్రకృతి నియమం. ఎంత సులభమైన విషయం, కానీ మనం మర్చిపోయాం. మామయ్య, మన ఊరి వారికి ఈరోజు పండగ చేద్దామా? నేను నా చేతులతో మంచి వంట చేస్తాను. అందరికీ విందు పెడదాం. ఈ సంతోషాన్ని పంచుకోవాలి కదా. కమల, నీ ఆలోచన నాకు చాలా నచ్చింది. ఇవాళ పండుగే, కానీ మన గుర్రయ్య మామను కూడా గౌరవించాలి. ఆయన మార్పు వల్లనే ఈరోజు మనకి ఈ సంతోషం దక్కింది. ఆయనే ఈ పండుగకు ముఖ్య అతిథి. లేదు కృష్ణయ్య, ఇది మీ అందరి వల్ల. మీరు నాకు బుద్ధి చెప్పకపోతే నేను ఇంకా చిన్న చేపలు పట్టేవాడిని. మీరే నా గురువులండి. ఇప్పుడు నాకు అర్థమైంది, సంరక్షణే నిజమైన వ్యాపారం. మీరందరూ నిజంగా చాలా గొప్పవారు. మీ ఐకమత్యం వల్ల ఈ ఊరు మళ్ళీ చేపలతో నిండిపోయింది. ఈ ఊరి చేపల వ్యాపారం ఇప్పుడు బాగా నడుస్తుంది. పక్క ఊరి వారు కూడా మన పద్ధతి నేర్చుకోవటానికి వస్తున్నారు. మీరందరికీ నా ధన్యవాదాలు. గంగయ్య గోరా, మీరే మాకు సరైన దారి చూపించినారు. మీరు మా ఊరి పెద్దగా ఉండడం మా అదృష్టమయ్యా. ఇక మన ఊరు ఎప్పటికీ ఈ తప్పు చేయదు. వారి కళ్ళల్లో ఆనందం, మనసుల్లో శాంతి. నదిలో చేపలు, ఊరిలో ఆనందం. గోదావరి తల్లి మళ్ళీ నవ్వింది. నీతి: చిన్న చేపలను వదిలితే పెద్దవి వస్తాయి. దురాశతో పట్టిస్తే చివరికి ఖాళీ అవుతుంది. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కుటుంబమంతా, ఊరంతా కలిసి ఉంటే కొండలు కూడా కదులుతాయి.